హలో అండి, అందరికీ నమస్తే. మీ శైలజని. నేనైతే మిరపకాయ బజ్జీలు వేస్తున్నాను. వర్షం వస్తుంది కదా, వేడి వేడిగా మిరపకాయ బజ్జీలు తినాలనిపించింది. చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుంటేని. ఈ వర్షానికి కారం కారంగా తినాలనిపిస్తుంది కదా. నేనైతే సాల్ట్, సోడా, పసుపు, రైస్ పిండి కూడా వేసుకున్నాను ఇందులోని. కళాయి పెట్టుకొని బజ్జీలు గ్లాసులో నేనైతే గ్లాసులోని పిండి వేసేసుకున్నాను. సింపుల్గా అయిపోతుంది, మనకి ఈజీగా కూడా అవుతుంది ఇలా చేసుకుంటేని. అది ఎర్రటి గిన్నెలో పెట్టేసుకున్నామంటే బజ్జీలుకి పిండి పట్టదు, సరిగా రావు కూడా బజ్జీలు. ఇలా చేసుకోండి, సూపర్గా హైలైట్గా వస్తాయి బజ్జీలు అయితేని. ఇలాగ నాకు తెలిసిన మట్టుకి నా చిన్న చిట్కా చెప్పాను నేనైతేని. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చాలా మట్టుకు అయితేని మిర్చి బజ్జీల్లోకి ఒక ఉల్లిగడ్డ చిన్నగా తురుముకోవాలి. దాంట్లోని కొత్తిమీర, సాల్ట్ మసాలా వేసుకోవాలి. నిమ్మకాయ లేనప్పుడు సాల్ట్ మసాలా వేసుకుంటే ఇలా కట్ చేసుకుని మంచిగా అందులో పెట్టేసుకోవాలండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేదు ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.